దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, దేవుని కొరకు వాంఛ కలిగిన వారు ఉండాలి, దేవుని సన్నిధి కలిగిన వారు ఉండాలంటే యు గాట్ బి ప్యాషనేట్ ఫర్ గాడ్ టు డ్వెల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఉండాలంటే నీకు నిజంగా దేవుని ఎడల రోషము వైరాగ్యము కలిగిన వాడిని ఉండాలి. ఇంతవరకు నీవు నిజంగా ప్రేమించిన వారిపైన రోషం కలిగి ఉంటావు. ఒక తల్లి చూడండి, తన బిడ్డ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే తట్టుకోరు, వెంటనే వచ్చేస్తుంది సర్ర. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా తన బిడ్డ గురించి మాత్రం ఎవరైనా తక్కువగా మాట్లాడితే నిజంగా ప్రేమించే తల్లి ఊరుకోదు. ప్రేమించే తండ్రి సొంత సహోదరుడు నీ బిడ్డ గురించి తప్పుగా మాట్లాడినా కూడా ఊరుకోవు. నేను ఇంకా కొంతమంది చూసా, సొంత తల్లిదండ్రులే నువ్వు కన్నవారి గురించి మాట్లాడుతూ ఊరుకోరు తెలుసా. అందుకని అంటారు, మనల్ని కన్నవారి కన్నా మన కన్నవారి పైన ఎక్కువ ప్రేమ ఉంటుందంట. ఏంటి? మనల్ని కన్నవారి కన్నా మనం కన్నవారి పైన ఎక్కువ ప్రేమ ఉంటుందంట. దేవుడు కూడా మనల్ని కన్నాడండి. మనల్ని కంటం మాత్రం కాదు, మనల్ని చేసుకుంటాం మాత్రం కాదు, ఆయన రక్తంతో మనల్ని కొని విమోచించుకున్నాడు. ఇక్కడ విమోచించబడిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? హీ ఈస్ పొజెసివ్ అబౌట్ యూ. ఆయన నీ కొరకు ప్యాషనేట్గా ఉన్నాడు. హీ ఈస్ పొజెసివ్ అబౌట్ యూ. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నప్పుడు నీ కొరకు రోషం కలిగి ఉన్నాడు, ఆయన పౌరుషం కలిగి ఉన్నాడు. అదే సమయంలో దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడు తెలుసా? డివోటెడ్ ఫెయిత్, ఆయన ఎడల గౌరవంతో, ప్యాషనేట్ లవ్, దేవుని ఎడల వాంఛతో. అది అన్నాను, రెండు ప్యాషనేట్ పీపుల్ కలిసినప్పుడు ప్రపంచం వాళ్ళని ఆపలేదు. నీవు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఎరిగి నువ్వు దేవుడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎవరి దూరం చేయలేరండి మిమ్మల్ని దేవుని దగ్గర నుండి. అందుకనే పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు ఎడబాపగలరు? ఖడ్గమా, మరణమా, కరువా, ఏంటి? వాట్ ఈస్ దట్ ఈస్ సపరేటింగ్ యూ ఫ్రమ్ క్రైస్ట్? గత సంవత్సరం ఎన్నో ఐహిక విచారాలు, ధనమోసములు, అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని వ్యక్తులు, అక్కర్లేని పరిస్థితులు మిమ్మల్ని దేవుడి దగ్గర నుండి దూరం చేసేయేమో. కానీ ఈ సంవత్సరం నిర్ణయించుకోండి, ఏదున్నా కూడా ఐ విల్ మేక్ ష్యూర్ ఐ యామ్ క్లోజ్ టు మై గాడ్. ఏదున్నా కూడా నేను నా దేవునితో సరిగా ఉంటా. దేవుని అక్కడ చూసినప్పుడు అండి, యేసు ప్రభువే చెప్తాడు, ఈ సంవత్సరం మీరు పెట్టుకోవాల్సిన టార్గెట్, నెంబర్ 1 టార్గెట్, మత్తయి సువార్త 22:37 నీ దేవుడైన యెహోవాని నీవు పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో సేవించాలి. విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్. లవ్ ద లార్డ్ యువర్ గాడ్. లవ్ ద లార్డ్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి ప్రేమించు. ఎలాగ ప్రేమించాలంట? పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతోను, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును, దేవుడైన యెహోవాని ఏం చేయాలంటే నీ దేవుడైన ప్రభుని ప్రేమించు. లవ్. యు సీ, నిజంగా నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నీవు ప్రేమించిన దేవుడు నీ దగ్గర ఉండకుండా పోవడం. నువ్వు నిజంగా దేవుని ప్రేమించినట్లయితే ఆయన సన్నిధి నీ తోడు ఉంటుంది. దిస్ ఇస్ మై ఛాలెంజ్ టు యూ. ఎందుకంటే నేను ఒకటే చూసాను, నేను ఎప్పుడు దేవుని నిజంగా ప్రేమిస్తూ ఆయన ప్రేమలో ఉన్నప్పుడు నెవర్ డూ ఐ ల్యాక్ హిస్ ప్రెజెన్స్. మనుషులు ఏమన్నారు కాదు, స్థితిగతులు ఏమయ్యే కాదు, ఎవరు ఉన్నారు ఎవరు పోయారు కాదు, ఏ నష్టం కలిగిందని కాదు, ఏ అనారోగ్యం వచ్చిందని కాదు, ఏ బాధ, ఆయన సన్నిధి ఉంటుంది. వెన్ యూ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెజెన్స్ యు ఆర్ సో కంఫర్టబుల్. యు మైట్ బీ ఇన్ పెయిన్. నువ్వు నొప్పిలో ఉండొచ్చు, నొప్పి రాదని నేను చెప్పట్లే. నువ్వు దేవుని కలిగి ఉంటే పోరాటం రాదని నేను చెప్పట్లే. పోరాటాలు వస్తాయి, ఇంకా అధికంగా వస్తాయి. కానీ ఆయన సన్నిధి కలిగి ఉన్నప్పుడు ఆ సన్నిధిలో నువ్వు ఉంటావు చూడు నిబ్బరంగా. ఆ సన్నిధిలో ఉంటావు చూడు, ఐఎమ్ గోనా క్రాస్ త్రూ దిస్. ఇందులో నుండి నేను బయటికి రాబోతున్నా, దీన్ని దాటుకుని నేను బయటికి రాబోతున్నా. ఈ కార్యంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. ఈ విషయంలో దేవుడు, ఈ పోరాటంలో దేవుడు పరిష్కారాన్ని ఇస్తాడు. ఆ ధైర్యం ఉంటుంది చూడు, ధైర్యం కలిగిన వాడు నెమ్మది కలిగి ఉంటాడు. ధైర్యం లేనివాడు కంగారు పడి ఎగిరి పడతాడంట. హీఈస్ యాంగ్షియస్. యాంగ్జైటీ పర్సన్ ఈజ్ ఆల్వేస్ జంపింగ్ అప్ అండ్ డౌన్, ఎగురుతూనే ఉంటాడు. బైబిల్లో చూసినప్పుడు అండి, దేవుణ్ణి ప్రేమించు. ఐమ్ టెల్లింగ్ యూ, ఈరోజు చాలామంది లైక్ టు ఫేక్. యూ కెన్ ఫేక్ పవర్, you can fake power, you can fake authority, but you cannot fake the presence of God. Be very clear. ఈరోజు చాలామంది అధికారం ఉన్నట్లు, ఇదిగో నేను ప్రార్థన చేస్తే డిస్కాండ్ ఫేక్ మెరికల్స్ చూస్తాను చూసారా. దే కెన్ ఫేక్ పవర్,
ఫేక్ చేసి నమ్మించవచ్చు, బట్ నోబడీ కెన్ ఫేక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ దేవుడు ఉన్నాడు అని అనుభవం నీకు కలిగేలాగా చేసేది యూ కాంట్ ఫేక్ ఇట్. అది నిజంగా దేవుని సన్నిధిలో గాడ్ ఇస్ హియర్, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనే భయం, రెఫరెన్స్ వచ్చేస్తుంది. ఒక మనిషి నిజంగా దేవుని ప్రేమిస్తూ దేవుని కొరకు రోషంగా బ్రతికితే ఆ మనిషి జీవితంలో దేవుడు తన సన్నిధి ఉంచుతాడండి. మోషే దేవుని ప్రేమించాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని గౌరవించాడు. హీ గేవ్ హిజ్ ఆల్. దేవుడు తన సన్నిధిని ఇచ్చాడు. అండ్ ఆయన సన్నిధితో పాటు నేను ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాను, గుర్తుందా? మై ప్రెజెన్స్ విల్ గో విత్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నా సన్నిధి నీతో వస్తుంది, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతిని ఇస్తానంటే పడుకోని అర్థమా? He didn't say I'll give you sleep, he said rest. ఎందుకంటే this is a restless world. కంగారు 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 కంగారు. వీఆర్ లివింగ్ ఇన్ టైం రన్నింగ్ వరల్డ్. ఇదిగో అయిపోతున్న టైం, ఇదిగో అయిపోతున్న టైం, ఇదిగో అయిపోతున్న టైం, ఇదిగో ఇచ్చేయాలి, ఇదిగో చేసేయాలి, ఇదిగో సబ్మిట్ చేయాలి, ఇదిగో జరిగించాలి, ఇదిగో చదవాలి, ఇదిగో పని చేయాలి, ఇదిగో పరిగెత్తాలి, ఇదిగో ఇంటికి వెళ్ళాలి, ఇదిగో వండాలి, ఇదిగో పడుకోవాలి, ఇదిగో లెగాలి. అంతా టైం రష్ రష్. బట్ యు నో వాట్ ఇస్ రెస్ట్? ఇట్స్ యూ బీయింగ్ కామ్. రెస్ట్ అనేటప్పుడు నేనంటాను, ఒక చిన్న పసిబిడ్డను చూడండి, తల్లి ఒడిలో ఉన్న పసిబిడ్డను చూడండి. తల్లి ఒడిలో ఉన్న పసిబిడ్డ, అమ్మ 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 పాలు రెడీ చేయి, అమ్మ 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 పాలు ఇవ్వి, అమ్మ 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 నన్ను క్లీన్ చేయి, అమ్మ 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 నన్ను రెడీ చేయి, అమ్మ 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 నన్ను తీసుకెళ్ళు, అమ్మ అమ్మ అమ్మ. కంగారు పడుతుందా? ఈరోజు మనం కంగారు పడినట్టు. తగిన టైంలో నాకు రావాల్సింది వస్తుంది, తగిన టైంలో నాకు జరగాల్సింది జరుగుతుంది. దేవుడు నీ జీవితంలో ఈ సంవత్సరం అటువంటి విశ్రాంతి ఇచ్చునుగాక. God will give, God will provide, God will manifest, God will work His wonders in your life. నీవు నమ్మితే దేవుడు కనే కార్యాన్ని నిశ్చయంగా జరిగిస్తాడు. దేవుడు వాక్యం చూసినప్పుడు అండి, యోహాను సువార్త 14:23 ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి, మేము ఎవరో, నేను తండ్రి వాని దగ్గరికి వచ్చి వాని యొద్ద నివాసము చేతుము, వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలను గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడండి, నువ్వు నన్ను ప్రేమించు, నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా మాటకు లోబడతావు. ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన సవాలు, దేవుని మాటకు లోబడు. ఎందుకంటే ప్రేమను బట్టి. నాట్ స్కేరీ. దేవుడు చంపేస్తాడు, దేవుడు కొట్టేస్తాడు, దేవుడు నాశనం చేస్తాడు. చాలామంది దానికి భయపడతారంట దేవునికి. కాదు 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 కాదు. నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను లోబడుతున్నా. దేవుడు కోరేది అదేనంటే, నువ్వు దేవుని ప్రేమిస్తావు. బికాస్ ఆఫ్ లవ్ యూ విల్ సరెండర్, బికాస్ ఆఫ్ లవ్ యూ విల్ డూ ఎనీథింగ్ టు గాడ్. దేవునికి ఏది చేసినా ప్రేమను బట్టి చెయ్యి. దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి చెయ్యి. చూడండి, ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి ఇష్టాన్ని నెరవేరుస్తానికి వారు స్తోమత మించి, వారి అర్హత మించి, వారు చేయగలిగిన దాన్ని అంతటా మించి, శక్తిని మించి పోరాడి ఎట్లన్నా వారిని మెప్పిస్తానికి చేస్తారు. ఐఎమ్ ఆస్కింగ్ టుడే, ఆర్ యూ రెడీ టు డూ సంథింగ్ ఫర్ గాడ్ బికాస్ యూ లవ్ హిమ్? ఇఫ్ యూ సే యూ లవ్ గాడ్, ఆల్వేస్ లవ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్. ప్రేమ కనబరచబడుతుంది. Love, when you say expressed, is not saying I love you. That is not the expression. There is a sacrifice. God didn't say I love you guys, I love you, I love you. చెప్పి ఊరుకోలే. He came down into this world. ఈ లోకంలోకి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు నిరూపించి చూపించాడు. తన రక్తంతో నిన్ను కొన్నాడు, నీకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు. తన ఆత్మని, పరిశుద్ధాత్మని, ఆదరణకర్తని నీకు బహుమానంగా ఇచ్చాడు. ఈరోజు నేను ఒంటరివాడిగా విడిచిపెట్టలేదు. దేవుడు ప్రేమించాడు కాబట్టి నీకు చేయవలసిన కార్యం అంతయు చేసి ముగించి రా, లవ్ మీ బ్యాక్ అంటున్నాడు. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటూ సుఖాన్ని ప్రేమించేవాడు అయితే, నో, యువర్ అ లయర్. దేవుని ప్రేమిస్తున్నానంటూ లోక స్నేహం చేస్తున్నావంటే యువర్ అ లయర్. దేవుని ప్రేమిస్తున్నానంటూ నీ స్వార్థం కొరకు బ్రతుకుతున్నావంటే యువర్ లయర్, యువర్ అ చీటర్. దేవుని ప్రేమిస్తున్న వాడు ప్రేమలో బ్రతుకు. ప్రేమలో లవ్ బిగెట్స్ లవ్. దేవుని ప్రేమను అనుభవిస్తున్న వాడు దేవుని మరలా ప్రతిస్పందన నీ ప్రేమను కనబరుస్తావు.
డూ సంథింగ్ ఫర్ గాడ్ అవుట్ ఆఫ్ లవ్. ప్రేమను బట్టి చెయ్యి, ప్రేమతో చెయ్యి. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించి నా మాటకు లోబడితే నా తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. యు సీ, హియర్స్ ద లూప్. ద లూప్ ఇస్ ఆల్వేస్ లవ్ జీసస్, దెన్ ద ఫాదర్ విల్ లవ్ యూ. యు సీ, ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ లవ్స్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ యాజ్ నిన్న చెప్పిన రీతిగా గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. బట్ దెన్ మేనిఫెస్టేషన్, ఎక్కడ స్తుతి ఉంటుందో, ఎక్కడ ఆరాధన ఉంటుందో, ఎక్కడ దేవుని ఎంత ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడు తన మహిమను కనబరుస్తాడు. ఎందుకంటే ఇదే వాక్యం ఇంకొక అధ్యాయంలో చూసినప్పుడు, ఇంకో సువార్తలు చూసినప్పుడు ఎలా ఉంటుంది, నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు గైకొనుకో, దాన్ని బట్టి తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు, అప్పుడు నేను నీకు కనబరుచుకుంటాను, ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ టు యూ అని ఉంటుంది. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా తండ్రి, నా మాటను లోబడు, నా తండ్రి నిన్ను ప్రేమిస్తాడు, మేమిద్దరం కలిసి నీ దగ్గర వచ్చి నీతో నివాస స్థలాన్ని సిద్ధపరచుకుంటాం. తెలుగులో అలాగనే ఉందా, విల్ మేక్ అవర్ హోమ్ విత్ యూ. మీ యొద్ద నివాసము చేతుము, మీ యొద్ద నివాసము చేతుము. గాడ్ వాంట్స్ టు మేక్ ఎ హోమ్ ఇన్ యువర్ లైఫ్ విత్ యూ. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? దేవుడు తన ఇంటిని నీతో పెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, నీతో నివసిస్తా అంటున్నాడు. దేవుడు నీతో నివసిస్తే నీకేమైనా తక్కువ ఉంటుందా? ఏమైనా లోటు ఉంటుందా? అప్పుల్లో, వేదనలో, బాధల్లో ఉంటావా? సమస్యల్లో మునిగిపోతూ ఉంటావా? నో, యూ ఆర్ బ్లెస్డ్ అండ్ యూ విల్ బి ఎక్స్పాండెడ్. ఈ నూతన సంవత్సరం దేవుని ప్రేమించండి, దేవుని సన్నిధిని కలిగి ఉండాలంటే దేవుని ప్రేమించండి. ఆయనను ప్రేమించే వారికి ఆయన ఏం చేస్తాడన్నది 1 Corinthians 2nd chapter 9th verse. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచను. నువ్వు ఆయన ప్రేమిస్తే, ఆయన నిన్ను ప్రేమిస్తే, ఆయన ప్రేమలో నువ్వు అంటే నీ కొరకు ఏం చేస్తాడంట, ఆయనను ప్రేమించే వరకు ఆయన ఏ సిద్ధపరచను, అవి కంటికి కనబడలేదు, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు, మనుష్యుడు హృదయానికి గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. వావ్! ఏంటంట, ఆయనను ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచిన కార్యంలో కంటికి కనరాదు, చెవికి వినరాదు, హృదయంకి గోచరము కావు. కానీ వెయిట్, నాకు తెలియదు అని చెప్పలేవు. నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తి అయితే, ఆయన సన్నిధి నువ్వు కలిగిన వ్యక్తి అయితే, ఆయన ఆత్మ ద్వారముగా నీకు వాటిని బయలుపరుస్తాడంట. ఇఫ్ యూ హోస్ట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్ యువర్ లైఫ్, ద ఎవిడెన్స్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ ద హోలీ స్పిరిట్ లివింగ్ ఇన్ యూ. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాం, దేవుని సన్నిధి నీలో ఉంటాం అన్న దానికి రుజువు ఉన్నట్లయితే, నిజంగా చెప్తున్నానండి, ఆయన బయలుపరుస్తాడు. బయలుపరిచేది నీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చేమో, కానీ జరుగుతూ ఉంటే నీ విశ్వాసం అధికమవుతుంది. దాని తర్వాత ఆయన బయలుపరిచేటప్పుడు నీ విశ్వాసం అధికంలో ఏమంటావు తెలుసా? నేను ఎరుగుదును, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. ఐ నో. నిన్న వాక్యం మరలా జ్ఞాపకం చేస్తున్నా. మోషే అంటాడు, నీ మార్గంలో నాకు కనబరచు, దాన్ని బట్టి నువ్వెవరో నేను తెలుసుకుంటానయ్యా, నిన్ను ఎరిగి ఉంటానయ్యా. ఈరోజు దేవుడు తన మార్గాల్ని నీకు కనబరచాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆశపడినట్లయితే, నువ్వు ఆయన సన్నిధిని కలిగి జీవించాలని నువ్వు నిర్ణయించుకున్నట్లయితే. బైబిల్లో చూసినప్పుడు అండి, రెండోదిగా మీకు చెప్పదలుచుకుంటున్నాను, బైబిల్లో ఉండే ఐ కెన్ టెల్ యూ దిస్. నీవు దేవుణ్ణి ప్రేమిస్తాం, దేవుని కొరకు ప్యాషనెట్ ఫర్ గాడ్, జెలస్ ఫర్ గాడ్, లవింగ్ గాడ్ మ్యాడ్లీ, నాట్ జస్ట్ లవ్, మ్యాడ్లీ. అందరు చెప్పుకుంటారు, ప్రేమికులు చెప్తారు, ఐ లవ్ యూ ట్రూలీ, మ్యాడ్లీ, డీప్లీ. ఈ డైలాగ్ పెట్టి పాటే రాస్తాను. నేను కూడా నా భార్యకి చెప్తానులే. కానీ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, హే, నథింగ్ కెన్ కమ్ బిట్వీన్ మీ అండ్ గాడ్. అండ్ ద ఎవిడెన్స్ దట్ ఐ లవ్ యూ ఇస్ బికాస్ ఐ లవ్ మై గాడ్. ద ఎవిడెన్స్ ఐ am faithful to you is that I am loving God. The evidence that I treat you with love and respect is because I love my God. నువ్వు దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే నథింగ్ కెన్ ఇంటర్వీన్. ఏది నీ జీవితంలో అపవాది ఏల్తానికి చోటు ఉండదు, చీకటికి ఉండదు. ఎందుకంటే దేవుని సన్నిధి ఉన్నప్పుడు వెలుగు ఉంది, మహిమ ఉంది. ఆ వెలుగులో, ఆ మహిమలో, ఆ షకేనాలో చీకటి ఉండడానికి లేదు. దెర్ ఆర్ నో బ్లైండ్ స్పాట్స్. అందులో గమనాగమనీలు లేవు.
దెర్ ఇస్ నో వేరియేషన్స్, దెర్ ఇస్ నో వేరియబిలిటీ, దెర్ ఇస్ స్టేబుల్ లైట్. ఈరోజు మీకు ఒకటి చెప్తున్నా, దేవుడు మీలో ఉండాలంటే సంపూర్ణంగా దేవునికి లోపడండి. రెండోది, లెర్న్ టు ఒబే. విశ్వాసము ఎప్పుడు నిన్ను లోబడేలాగా చేస్తుంది. నీలో విశ్వాసం ఉన్నప్పుడు ఏంటి తెలుసా? అయ్యా చచ్చిపోయాడయ్యా, 4 రోజులు అయిందయ్యా, 3 రోజులు అయిందయ్యా, 3 రోజులు అయింది చచ్చి, అయినప్పుడు నువ్వు చెప్పావు కదా, సరే నీ మాట యు బిలీవ్. యేసుప్రభు అంటాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. సరే, మనం చూస్తాం పేతురు దగ్గర, వలే రాత్రంతా ప్రయాసపడ్డా, ఆయనను నీ మాట చొప్పున జరిగిస్తున్నా. ఐ ట్రైడ్ మై వే, ఐ వర్క్ మై వే, I think I know the logic, but then the reality is you know it all. I will obey. ఈ సంవత్సరం దేవుని చెప్పండి, దేవా నువ్వు ఏం చెప్పినా నేను లోపడతా. నాకు అర్థం కాకపోవచ్చు, నువ్వు ఏం చెప్పినా నేను లోపడతా. నాకు తెలియకపోవచ్చు, నువ్వు ఏం చెప్పినా నేను లోపడతా. నాకు చేత కాకపోవచ్చు, ఏం చెప్పినా నేను లోపడతా. ఐ విల్ ఒబే లార్డ్. లోపడతానని చెప్పి చూడండి, దేవునికి లోపడండి. నీవు దేవునికి లోబడినట్లయితే ఆయన తన కార్యము జరిగించినప్పుడు నీవు నీ విశ్వాసాన్ని అధికంగా బలపరుచుకోగలుగుతావు. దేవుని వాక్యం చూసినప్పుడు యోహాను సువార్త 8:29 నన్ను పంపినవాడు నాకును తోడయ్యున్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసు ప్రభువే చెప్తున్నాడు, నన్ను పంపినవాడు నా తోడున్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను చేస్తున్నాను కాబట్టి నన్ను ఎప్పుడు ఆయన విడిచిపెట్టలేదు. సేమ్ అప్లైస్ టు యూ. నీ జీవితంలో వాగ్దానం ఇచ్చి నూతన సంవత్సరంలో పంపిన వాడు నీ తోడున్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నువ్వు చేస్తే ఆయన నిన్ను ఒంటరిగా ఎప్పుడూ చెప్పండి విడిచిపెట్టడో. మీకు మీరు చెప్పుకోవాలి, నా ప్రాణమా జ్ఞాపకం చేసుకో, ప్రాణమా, God is with you. God is for you. God is by you. God is doing his wonders through you. You are not alone. ఏ మనుషుడు నీ పక్కన లేడేమో, ఏ మనుషుడు నిన్ను అర్థం చేసుకుంటలేదేమో, కానీ దేవుడు నా పక్కన ఉన్నాడు చాలు. నేను ఒంటరివాడిని కాదు. యేసు ప్రభు చూసినప్పుడు ఆయన్ని ఎవరు అర్థం చేసుకోలేండి. 12 మంది శిష్యులు ఉన్నా కూడా అల్లి నేరాలు ముప్తున్నారు, గుచ్చుతూ ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు, ఐఎమ్ నాట్ అలోన్. I am not alone. The one who sent me is with me. ఈరోజు మీ జీవితంలో ధైర్యం ఉందా? నా జీవితంలో దేవుడు నా తోడున్నాడు. యోహాను సువార్త 14:21 చూద్దామండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనిన వాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. You see, these are the words. ఇందా చెప్పింది ఇది ఒకే అధ్యాయంలో 2 సార్లు పైన కింద వస్తుంది. 21 and 23. Again and again God is saying, obey my commandments, obey my words. ఇక్కడ చూస్తున్నాం 21 చదువుతున్నాం. ఇప్పుడు చూడండి, నా ఆజ్ఞలు గైకొన్నవాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. See, he's telling it twice. You obey my commandments, you obey my words. If you obey my words, it's an evidence that you love me. నువ్వు నాకు లోబడితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు రుజువు. నువ్వు నన్ను ప్రేమించినట్లయితే తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. See, ఎప్పుడన్నా యేసు ప్రభు 2 సార్లు చెప్పాడంటే he's telling it very surely. ఎనీటైమ్ గాడ్ సేస్ వెరీలీ వెరీలీ అన్నదప్పుడు, మరలా చెప్తున్నాను అన్నదప్పుడు, వెరీలీ వెరీలీ అన్నదప్పుడు సత్యము చెప్తున్నాను అన్న మాట గ్రీక్లో యాక్చువల్గా కనబడుతుంది. ఇట్స్ యాక్చువల్లీ ద వర్డ్ ఆమెన్. వెరీలీ వెరీలీ ఐ సే అంటు యూ అన్న మాట చూస్తా ఇంగ్లీష్లో, విచ్ మీన్స్ ఆమెన్ అంటే నిజంగా చెప్తున్నా, నిజంగా సత్యం చెప్తున్నా, జరిగేది చెప్తున్నా. ఇక్కడ కూడా 2 సార్లు ఈజ్ హైలైటింగ్ ద సబ్జెక్ట్. అంటే దేవుడు ఏదో ఎంఫసైజ్ చేస్తున్నాడు మన జీవితంలో. ఒబే మీ, లిసన్ టు మై వర్డ్, ఫాలో మీ. దట్ ఈస్ ఒబే. నా మాటకు లోబడి నా మార్గంలో నడు, తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, నా తండ్రి ప్రేమిస్తాడు, నన్ను నేను అతనికి కనబరుస్తాను. ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ టు హిమ్. నేను అతన్ని ప్రేమిస్తాను. ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ అన్ టు హిమ్. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఆ దేవుడు నీ తోడు ఉంటేనండి, ఆయన సన్నిధి నీ తోడు ఉంటుంది. ఆయన సన్నిధి నీ తోడు ఉంటే నీ జీవితంలో అడగాల్సింది ఏం లేదు. ఆ సన్నిధితోనే అన్నీ నడిపిస్తాడు.
బీ గ్రేట్ఫుల్, బీ థ్యాంక్ఫుల్, బీ హంబుల్. కమ్ ఆన్, లెట్స్ బౌ డౌన్ అవర్ హెడ్స్. ప్రార్థన చేద్దాం, సమయం అయింది. దేవా, ఇదిగో ప్రభా, ఈ నూతన సంవత్సరంలో నీ సన్నిధి మాతో రావాలి, నీ తేజస్సు మాతో రావాలి, నీ ప్రేమ మాతో ఉండాలి. నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నీ కొరకు రోషం కలిగి జీవిస్తానయ్యా, నీ ముందు తగ్గించుకుని నడుస్తానయ్యా, నిన్నే గణపరుస్తాను, నిన్నే గణపరుస్తాను. చెబుతామా? ఆస్క్. ఇదిగో ప్రభు, ఈ నూతన సంవత్సరం అడుగుతున్నాము, నీ సన్నిధిని మేము కోరుచున్నాము. నువ్వు మాకు అనుగ్రహించిన నీ స్వీట్ ప్రెజెన్స్, నీ చక్కని నీ సన్నిధిని బట్టి వందనాలయ్యా, మధురమైన నీ సన్నిధిని బట్టి వందనాలయ్యా. దేవా, ఈ సన్నిధి మా జీవితకాలం మోసుకుని వెళ్ళాలయ్యా, మా జీవితకాలం ఇది అధికం అవ్వాలయ్యా, దినదినం అధికం అవ్వాలయ్యా. ఈవెన్ దో వి ఫీల్ ఇట్ ఎమోషనల్లీ ఆర్ నాట్, హెల్ప్ us Lord to believe and remember, నువ్వు మా తోడు ఉన్నావయ్యా, నువ్వు మా తోడు ఉన్నావయ్యా, నువ్వు మమ్మల్ని చూస్తున్నావయ్యా. నిన్ను బాధ పెట్టే కార్యాలు ఈ సంవత్సరం ఉండనవద్దు ప్రభా, నిన్ను బాధ పెట్టే మాటలు మా జీవితంలో ఈ సంవత్సరం ఉండనవద్దు ప్రభా. నీ దగ్గర నుండి దూరంగా పోయే బ్రతుకు మా జీవితంలో ఈ సంవత్సరం ఉండనవద్దయ్యా. ఇవన్నీ ఉండనవద్దు, ఉండకూడదు అని మేము చెప్తున్నాము, కానీ మేము చేయకుండా చేయగలిగింది నీవేనయ్యా. కానీ మా ఆశని తెలియజేస్తున్నాము, నిన్ను బాధ పెట్టమయ్యా మేము, నిన్ను దుఃఖ పెట్టమయ్యా మేము, నీకు దగ్గరగా ఉంటామయ్యా మేము, నీలో ఆనందిస్తాము ప్రభా మేము. దేవా, మా ఆశను నెరవేర్చు ప్రభా. దేవా, నీ ప్రేమలో మేము బ్రతకాలని ఆశపడుతున్నాము, నీ సమృద్ధిలో మేము జీవించాలని ఆశపడుతున్నాము, నిన్ను ఆధారంగా చేసుకుని నీ ప్రొవిజన్లు ఉండాలని ఆశపడుతున్నాము. లార్డ్, గివ్ us abundance, Lord. Give us provision, Lord. Give us all the blessings that we need. మాకు కావాల్సిన ప్రతి విధమైన ఆశీర్వాదం అనుగ్రహించు. ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించు. ఈ న్యూ ఇయర్ సర్వీస్కి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవా ఒక రోషముతో నింపయ్యా. నా దేవుడు రోషం కలిగిన దేవుడు, నేను నా దేవుడి కొరకు రోషం కలిగి ఉంటా. నా దేవుడిని నేను విడిచిపెట్టను, నా దేవుడిని నేను త్రోసివేయను, నా దేవుడిని నేను ఎడబాపును, నా దేవుడిని అవమానం తీసుకురాను. నేను నా దేవుడి సహాయంతో నేను సోర కార్యాలు చేస్తాను, నా దేవుడి కొరకు ఘనంగా నిలబడతాను. దేవా, అటువంటి పట్టుదల ఇక్కడ నుంచి చేసుకుని వెళ్ళాలి ప్రభా. ఇక్కడ ప్రతి జీవితము దీవించబడునుగా కాడ ప్రకటిస్తున్నాను. దేవుని సన్నిధి అభిషేకము బలంగా వీరికి అనుగ్రహించబడునుగా కాడ ప్రకటిస్తున్నాను. వీరి చేతి పనుల్లో, వీరి రాకపోకల్లో, వీరు కలిగిన ప్రతి దాంట్లో దేవుని సన్నిధిని ప్రతి దినము అనుభవిస్తూ దేవునిలో ఆనందితురుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి కుటుంబము ఫలించే కుటుంబముగా నజరేయుడైన యేసు నామములో తీర్చిదిద్దబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవా, నీ బిడ్డలకు కావాల్సిన జ్ఞానము దయచే, ఆరోగ్యము దయచే, క్షేమము దయచే, వర్ధలింపు దయచే, జయము దయచే ప్రభా. We will not be oppressed by the oppressor. మమ్మల్ని అణిచేవాడి ద్వారా అణిచివేయబడము. ఎందుకంటే మా పక్షాన ఉన్న సన్నిధి, మాతో ఉన్న సన్నిధి, మా పక్షాన ఉన్న దేవుడు, మేము ధరించిన నామము, మమ్మల్ని ఎత్తిపెట్టే హస్తము, మా జీవితంలో మా పక్షాన పోరాడి మాకు జయమిచ్చి మమ్మల్ని ఇంకా వర్ధిలింపజేసి ఇంకొను హెచ్చించి ఈ సంవత్సరము బల అభివృద్ధి కలిగే సంవత్సరంగా మా అందరి జీవితంలో మార్చబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. లార్డ్, న్యూ సీజన్ ఒక పట్టుతో వచ్చామయ్యా. నీ సన్నిధి మాత్రం రాని ఎడల మేము వెళ్ళము. నీ సన్నిధిని మాకు ఇచ్చావు, వందనాలు. నీ సన్నిధిని కాపాడుకుంటామన్న మాట తెలియజేస్తున్నామయ్యా. అలా జాగ్రత్తగా ఉండకుండా చూసుకుంటామయ్యా, మాకు సహాయం చేయ్యా. దేవా, ఎక్కడ అపవాది మా సంతోషాన్ని దోచుకోకుండా సాయం చేయ ప్రభా. నీ ఎంతో ఆనందంలో బ్రతుకుతామయ్యా. మా ఆత్మ వర్ధిల్లాలి, మా ఆత్మ వర్ధిల్లుతాడు రీతిగా మేము అన్ని విషయాలు వర్ధిల్లాలి ప్రభా. వర్ధలింప చేయువాడు నీవే కదా ప్రభా. దేవా, నీలో ఎదుగుతాం, నీకు దగ్గరగా ఉంటాం, నిన్ను ప్రేమిస్తున్నామని తెలియజేస్తాం. లార్డ్, గివ్ us the godly anger, Lord, godly zealous. నీ కొరకు రోషం కలిగిన వారుగా, పౌరుషం కలిగిన వారుగా, నీ కొరకు సాహస కార్యములు జరిగించేవారుగా, నీ కొరకు గొప్ప వాటిని తలపెట్టేవారుగా మమ్మల్ని చేయ్యా. ఈరోజు ప్రభా, యావరణలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిని స్పందించు. ప్రతి ఒక్కరి నుండి బయటకు వెళ్ళేటప్పుడు నీ సన్నిధిని కాపాడుకోవాలి. నీ సన్నిధి మా తోడు ఉందయ్యా. హెల్ప్ దెమ్ టు రికగ్నైజ్ దట్ యు ఆర్ విత్ దెమ్ లార్డ్.
You are with us, Lord. You are Emmanuel. నీ సన్నిధిని వారు కాపాడుకోవాలి. నీ సన్నిధిని బాధ పెట్టే, నీ సన్నిధిని పోగొట్టుకునే మాటలు, కార్యాలు, క్రియలు, తలంపులు, చూపమాలు ఉండనవద్దు. దేవా, మేము చెప్తున్నామయ్యా, కానీ చేయనట్లుగా చేయగలిగింది నీ ఆత్మనయ్యా. పరిశుద్ధాత్మడ మమ్మల్ని ఒప్పింపజేయి. పరిశుద్ధాత్మడ మమ్మల్ని సరిదిద్దు. పరిశుద్ధాత్మడ మమ్మల్ని చక్కబెట్టు. పరిశుద్ధాత్మడ మమ్మల్ని బలపరచు. పరిశుద్ధాత్మడ నీవే నీ కార్యాన్ని జరిగించు. ఈరోజు ఈ మాటలను దీవించు. నీ మాట ప్రకారం జీవించే కృపను దయచేయి. నీ బిడ్డల కేకను విరిగొన్నాం, వారి ప్రార్థనను విన్నాం, వారికి జవాబును అనుగ్రహించు. అందరికి కావాల్సిన తోడు, సహాయము, సన్నిధినిచ్చి నడిపించమని, ఈ ప్రార్థనని దీవించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.